గౌరీ గారు శంకర్ గారు రేపు వినాయక చవితి పూజకి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. నిన్ను కూడా పర్సనల్ గా ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే వాళ్ళెవరో ఇవాళ నేను చూసి తీరాల్సిందే. రా అన్నయ్య. నో కి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారన్నయ్య. ప్లీజ్ ఒక్కసారి వచ్చి మీట్ అవ్వు. వాళ్ళని కలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అకీ స్టాప్ దిస్ నాన్ సెన్స్. నాకు వాళ్ళని కలవడం ఇష్టం లేదు. అండర్స్టాండ్? అలాగే నువ్వు రేపు పూజకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. అది కాదన్నయ్య. అకీ, జోసెఫ్ వాళ్ళ ముందు ఇలాంటి డిస్కషన్ బాగోదు. ప్లీజ్ లీవ్ ఇట్. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని పంపించేసాయి. రాకేష్, ఎక్కడికి? అది అక్కికి నో చెప్పడం రాదబ్బాయి. నేను వెళ్ళి వాళ్ళని కలిసి కుదరదని చెప్పేసి వస్తాను. అవసరం లేదు. మనకి ఈ డిస్కషన్ ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. అక్కి హ్యాండిల్ చేస్తుంది, నువ్వు కూర్చో. సారీ ఫర్ ద ఇంటరప్షన్ జోసెఫ్. It's okay, no problem. Carry on. యా, యాక్చువల్లీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ వస్తున్నారా? సారీ, అన్నీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. రేపు పూజ కంపల్సరీ వస్తానని చెప్పమని చెప్పాడు. అంతేనా అండి? లేకపోతే మమ్మల్ని కలవడం ఇష్టం లేక అలా చెప్పమన్నాడా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు శంకర్. నిజంగానే ఫారిన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. అయితే మీటింగ్ పూర్తయ్యే వరకు ఉండి ఇన్వైట్ చేసి వెళ్తాం. తన మీటింగ్ అంటే లేట్ అవుతుందేమోనమ్మా. పర్వాలేదండి, మేము వెయిట్ చేస్తాం. ఆవిడ ఫిక్స్ అయిందంటే వినర్ సార్. సర్లేండి, వెయిట్ చేస్తాం. అయితే అమ్మవారి దయ వల్ల ఇవాళ అబ్బాయి తన తల్లిదండ్రుల్ని కలవబోతున్నాడనమాట. సరే, మీ ఇష్టం. అమ్మ గౌరీ, నాదొక స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి, ఏంటో? అబ్రాడ్ నుండి అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా. అక్కి వాళ్ళ కోసం రకరకాల డిషెస్ రెడీ చేయిస్తుంది. కానీ వాళ్ళకేమో మన ఇండియన్ ఫుడ్డే కావాలంట. అందులోనూ స్పెషల్గా గుత్తి వంకాయ కూర కావాలని అడిగారు. ఆ కర్రీ చేయడంలో కొంచెం అక్కీకి హెల్ప్ చేస్తావా? దాందే ఉంది, హెల్ప్ చేయడం కాదు, నేనే చేసి పెడతాను. పదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. రండి గౌరీ గారు. గౌరీ గారు, మీరు కక్కుర్తికి పోయి వంకాయలు మసాలాలు తగ్గించేయకండి, అన్నీ దట్టించివేయండి. అప్పుడు అనురాధగా అమాయకత్వంతో ఆర్యని కట్టిపడేసేది. ఇప్పుడు గౌరీగా గడుస్తనంతో శంకర్ని కంట్రోల్లో పెట్టింది. ఏంటి చెండయ్య గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదు శంకర్, నిన్ను చూస్తే నా ప్రాణ స్నేహితుడు గుర్తొచ్చాడు. తను అంతే, మా అందర్నీ ఒక్కచూపుతో గడగడలాడించేవాడు. తన భార్య దగ్గర మాత్రం సిన్సియర్గా సైలెంట్గా ఉండేవాడు. అయ్యో, ఆవిడికి నాకు మధ్య అలాంటిదేం లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు తెలుసు శంకర్, జస్ట్ చెప్తున్నానంతే. ఇంకేంటి విశేషాలు? ఏముంది సార్, జీవితంలో ఒకే ఒక అంబిషన్ సార్. నేను బాగా కష్టపడి సంపాదించి మా తమ్ముడిని ఒక పొజిషన్లో సెట్ చేసేసి ఆ తర్వాత ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి సార్. ఈ ఇల్లు చూస్తుంటే ఎందుకో నా మనసుకి బాగా టచ్ చేసింది సార్. మంచి టేస్ట్తో వాస్తు ప్రకారం కట్టించారు. ప్లానింగ్ అంతా నీదే కదా? ఐ మీన్, నువ్వు కూడా ఇలాంటి ప్లాన్తోనే ఇల్లు కట్టించుకో అంటున్నాను. ఓ, అలా అన్నారా? ఓకే సార్. సార్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లు మరీ అంతగా అబ్జర్వ్ చేయలేదు. మీరేమనుకోకపోతే ఓ రౌండ్ చుట్టేసి వచ్చేయమంటారా? నీ ఇంట్లో నీకు అడ్డేంటి శంకర్, చూడు. నా ఇల్లు అంటున్నాడా, ఈ ఇల్లు అంటున్నాడా? ఏదైతే ఉందిలే. ఓ సరే, వచ్చేస్తాను.
హ్మ్. శంకర్, ఏంటి సార్? అటు చూసావా? లేదు సార్. ఒకసారి రా, మొత్తం చూద్దువు గాని. పదండి. పద. గది నాకు బాగా తెలిసినట్టు నేను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందేంటి?
నుంచి ఎలాగోలా బయటికి వెళ్ళాలి. హలో, నేనే. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి బ్యాక్. యా, గౌరీ శంకర్లను చూద్దామంటే అబ్బాయి నన్ను కిందకి వెళ్ళనివ్వట్లేదు. ఏం చెయ్యాలి? నో, ఎలాగైనా సరే ఈరోజు గౌరీ శంకర్లను చూడాల్సిందే. ఎవరక్కడుంది? ఎవరు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు? నువ్వెవరో? నువ్వెవరో? అయ్ బాబాయ్, ఏమైంది నాకు? నేను ఈ గదిలోకి ఎలా వచ్చాను? అయినా ఎవరిదో సూట్ నేను వేసుకున్నానేంటి? అవ్వా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సూట్లు ఎత్తుకుపోయేవాడు అనుకుంటారు. సండే సార్ ఏదో అభిమానంతో ఇల్లు చూడమంటే ఇలా చేస్తే ఏమైనా బాగుంటుందా? అస్సలు బాగుండదు. అయ్ బాబాయ్, నేను చూసింది నిజమేనా? ఆర్యవర్ధన్ బ్రతికే ఉన్నాడా? లేకపోతే ఇది నా భ్రమ? మరి ఆ గదిలో ఉన్నదెవరు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఫోటోలో ఉన్న వాళ్ళని చూశాను. ఆర్యవర్ధన్ ఆత్మ రూపంలో ఎక్కడే తిరుగుతున్నాడా? చిచి, నేనంటే ఎలా ఆలోచిస్తున్నాను? రాకేష్, వాట్ హ్యాపెండ్?
ఆ చెమట్లేంటి? ఎందుకు అంతలా భయపడుతున్నావు? అది నేను ఆ గదిలో లేదు. ఈ విషయం అబ్బాయితో షేర్ చేయడం కరెక్ట్ కాదు. ఏం లేదు అబ్బాయి, లిఫ్ట్లో వెళ్ళబోతే సడన్గా స్ట్రక్ అయిపోయింది. అంతలో స్వెట్ వచ్చేసింది. అదే ఆలోచిస్తూ ఉంటే నువ్వు సడన్గా వచ్చేసావు. మీటింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్. నువ్వు కూడా ఏవో కొన్ని థాట్స్ షేర్ చేస్తానో కదా. కమాన్ రా రాకేష్. గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయి. కర్రీ అద్భుతంగా ఉంటుందని అర్థమైపోయింది. రెగ్యులర్గా చేసే వంటే అయినా ఎందుకో ఇవాళ చాలా కొత్తగా అనిపించింది. కూర్చోండి, అందరం కలిసి కూర్చోమ్మా. భోంచేద్దాం. లేదు అక్కి, ఇంట్లో నా చెల్లెలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను లేకుండా వాళ్ళు భోజనం చేయరు. అవునవును, నేను లేకుండా కూడా మా తమ్ముడు భోజనం చేయరు. సర్లేండి రండి. అది కాదు, ఇప్పుడు అన్నయ్య వచ్చేస్తాడు, అందరం కలిసి భోంచేద్దాం. అబ్బా మీరు భలే ఉన్నారండి. ఆయన ఏదో వర్క్ లో బిజీగా ఉంటే పాపం ఇప్పుడు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఆయన పని ఆయన చేసుకునివ్వండి. రండి రండి గౌరి గారు. శంకర్, రండి. పర్లేదు సార్. అయ్యో. ఓకే, థ్యాంక్ యూ. రండి రండి రండి. అయ్యో, ఇటెక్కడికండి? బెడ్రూమ్ ఇది. అయ్యో మర్చిపోయాను. హీటర్లు. అరే, ఇదేంటండి, మన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి? అసలు ఈ ఫొటోస్ మనం ఎప్పుడు తీసుకున్నాం? కొత్తగా కనిపిస్తున్నాయి. జెండే గారు, గురుగారు, ఏమండి జెండే గారు? ఏమైంది శంకర్? ఇదేంటండి, మా ఫోటోలు ఇక్కడ ఉన్నాయేంటి? అది కపుల్ కాంటెస్ట్ గురించి రెడీ చేయించాం శంకర్. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాం, బట్ హడావుడిలో మర్చిపోయాం. అప్పటి నుంచి అవి అలాగే ఉండిపోయాయి. కానీ మేం చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాం. అది అంటే అది ఎన్ని సంవత్సరాలైనా మీరు ఇలా కలిసిమెలిసి ఉండాలని సింబాలిక్గా అలా నేనే చెప్పించాను. ఓ అవునా, చాలా బాగున్నాయి. ఇవి నేను తీసుకెళ్ళొచ్చా? వాటిని ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఫ్రేమింగ్ చేయించి నేనే పంపిస్తాను శంకర్. మీరు మీరు భోంచేద్దరు కానీ రండి. అయ్యయ్యో లేదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా యాదగిరి అంకుల్ వాళ్ళని కూడా పిలవాలి. మేము బయలుదేరుతాం. అవునండి, ఇంకా చాలా మందిని పిలవాలి. రండి రండి, మనం వెళ్ళిపోదాం. రండి. అటు కాదు, ఇటు వెళ్ళాలి. ఓకే అండి, బాయ్. రండి రండి. శంకర్,
నిజం చెప్పండి, ఏదో కోతి పని చేసి వచ్చారు కదా, అందుకే కదా ఇంత హడావిడి చేస్తున్నారు. మీరు సూపర్ అండి, భలే కనిపెట్టేశారు. ఆ విషయం ఏంటో తర్వాత చెప్తాను కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కి సార్, బాయ్ అండి, బాయ్.